ఎస్జెడ్మిడ్ ఇది ఒక చైనా సంస్థ బీజింగ్లో ఉంటుంది. టెక్నాలజీ వల్ల మనుషులు ప్రైవసీ ప్రమాదంలో పడ్డ నేపథ్యంలో వీళ్ళు ఎన్నెన్నో రక్షణ పరికరాలు తయారు చేస్తున్నారు. ఇవే కౌంటర్ సర్విలెన్స్ డివైజెస్. వీటి ద్వారా సామాన్యుడికి తన ప్రైవసీని రక్షించుకునే అవకాశం కల్పిస్తున్నారు వీళ్ళ సైట్లో ఎన్నో డివైజెస్ మనకు లభిస్తాయి. అయితే ఈ పరికరాల్ని కొనాలన్నా వాడాలన్నా కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఆ వివరాలే ఇప్పుడు తెలుసుకుందాం. SJMID.com ఇదే SJMID కంపెనీ వెబ్సైట్. ఇది ఒక చైనా సంస్థ, బీజింగ్ లో ఉంటుంది. టెక్నాలజీ వల్ల మనుషుల ప్రైవసీ ప్రమాదంలో పడ్డ నేపథ్యంలో కౌంటర్ సర్విలెన్స్ పరికరాల్ని వీళ్లు తయారు చేస్తున్నారు. ఈ పరికరాలన్నీ వీళ్లు తయారు చేసినవే. కౌంటర్ సర్విలెన్స్ పరికరాలు తయారు చేసే గొప్ప సంస్థల్లో ఇదొకటి. ఈ పరికరాలన్నీ సులభంగా క్యారీ చేయగలవు. ఖచ్చితమైన రేడియో సిగ్నల్ డిటెక్షన్ పరికరాలుగా పనిచేస్తూ ఇవి ప్రైవసీని అందిస్తున్నాయి. ఎస్జెడ్మిడ్ అనే ఈ సంస్థ ముందు చెప్పుకున్న డివైజెస్ మాత్రమే కాదు, మరెన్నో పరికరాలు తయారు చేస్తోంది. ఇవన్నీ భద్రతకి ఉపయోగపడే పరికరాలే. సెక్యూరిటీ స్క్రీనింగ్ ఎక్విప్మెంట్ పేరుతో వీళ్ళు మెటల్ డిటెక్టర్స్, హ్యూమన్ ప్రెజెన్స్ డిటెక్షన్ సిస్టమ్స్, ఎక్స్రే మిషన్స్ లాంటివన్నీ తయారు చేస్తారు. అలాగే ఈఓడి డివైజెస్. ఈఓడి అంటే ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్, అంటే పేలుడు పదార్థాలని కనిపెట్టే డివైజెస్ అన్నమాట. రిమోట్ ఆపరేషన్ ద్వారా పేలుడు పదార్థాలని నిరోధించే ఈఓడి రోబోట్స్, పేలుడు పదార్థాలు పనిచేయకుండా ఆపేసే ఈఓడి ఫ్రీక్వెన్సీ జామర్స్, ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో వీటిని వాడుతున్నారు కూడా. ఏది ఏమైనా పౌరుల భద్రత, ప్రైవసీ, రక్షణ అన్న వాటినే దృష్టిలో పెట్టుకొని ఇలాంటి డివైజెస్ తయారవుతున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ ఎక్విప్మెంట్ లోని దేనిని మనం అనుమతులు లేకుండా వాడకూడదు. వీటి వాడకం కూడా డ్రోన్ వాడకం లాంటిదే. ఉదాహరణకి మన దగ్గర డ్రోన్ ఉన్నా దాన్ని ఇష్టం వచ్చినట్లు వాడితే రూల్స్ ఒప్పుకోవు. అలాగే ఈ యాంటీ ట్రాకింగ్ డివైజెస్ విషయంలో కూడా ఎన్నో చట్టాలున్నాయి. అవి దేశానికి వేరేగా కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రైవసీ కోసం ఈ డివైజెస్ వాడాలనుకునే వాళ్ళు చట్టాలు తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే వీటిని వాడాల్సి ఉంటుంది. ఒక పౌరుడిగా మన ప్రైవసీని మనం రక్షించుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. కానీ ట్రాఫిక్ లో రాంగ్ రూట్ లో వెళ్లి దొరకకూడదు అని అనుకుంటే మాత్రం తప్పవుతుంది. సున్నితమైన ఈ తేడాని గ్రహిస్తూ లీగల్ గా మాత్రమే ఈ డివైజెస్ ని వాడుకోవాలి. మన ప్రైవసీని మనమే రక్షించుకోవాలి.